వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ నుంచి చూద్దాం. బెల్లంపల్లి మండలం బట్వాన్పల్లి గ్రామం, తాండూర్ మండలం మాడారం 3 ఇంక్లేవ్ నుండి పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి జరిగిందని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా వస్తే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ మహిళా నాయకురాలు సంగీత ఆధ్వర్యంలో నెన్నెల మండలం మైలాన గ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ప్రజలకు భోజన ప్యాకెట్లు, దుస్తులు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారికి తోడుగా ఉండటం తమ బాధ్యత అని సంగీత పేర్కొన్నారు. మోడీ క్యాంటీన్ తరపున ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపడతామని తెలిపారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అయ్యప్ప మాల ధరించిన భక్తులు ఘనంగా సామూహిక గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వెబ్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు భక్తులకు స్వాగతం పలికారు. వేలాది మంది అయ్యప్ప భక్తులు పాల్గొన్న ఈ ప్రదక్షిణలో అయ్యప్ప నరసింహస్వామి వారి నామాలతో యాదగిరిగుట్ట పరిసరాలు మారుమోగాయి. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని చిగురు మామిడి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన, సర్పంచ్ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. బహిరంగ సభకు నేతలంతా తరలి రావాలని, సర్పంచ్ ఎన్నికల్లో మండలంలో తమ అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేసేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజాపాలనలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటా తీసుకెళ్లాలని అన్నారు. నవీపేట మండలంలోని మట్టయ్య ఫారం తండా 8వ వార్డుకు ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు. గ్రామంలో మొత్తం 8 వార్డులు ఉండగా 7 వార్డులకు ఒక్కొక్కరు చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. 8వ వార్డు ఎస్సీ జనరల్ కు కేటాయించగా గ్రామంలో ఒక ఎస్సీ కుటుంబం కూడా లేకపోవడంతో అక్కడ నామినేషన్ దాఖలు కాలేదు. మిగిలిన 7 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. సర్పంచ్ పదవికి 3 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ డిక్లరేషన్ పేరుతో రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని నరసంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఖానాపురం మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రైతు పండించిన అన్ని పంటలకు బోనస్ చెల్లిస్తామని మేనిఫెస్టో చెప్పి కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని చెప్పి రైతులను మోసం చేసిందని ఆరోపించారు. యాసంగి వడ్లకు బోనస్ చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. వెల్దుర్తి మండలానికి వెళ్లే రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో సెట్టిపల్లి కలాన్ వద్ద రామాయపల్లి, బండ, పోచంపల్లి, ఏదురపల్లి గ్రామాల వందలాది మంది రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. మెదక్ వెల్దుర్తి ప్రధాన రహదారిని డబుల్ రోడ్డుగా మార్చి తక్షణమే పనులు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. స్పందన లేకపోతే 4 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా త్రియార్ణిక పారాయణ కార్యక్రమం జరిగింది. పీఠాధిపతి బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి భక్తులకు దత్త దీక్షను అందించారు. 3 రోజుల పాటు భక్తులు దత్త పారాయణం చేస్తారని, 4వ తేదీన దత్త జయంతి కార్యక్రమాలు జరుగుతాయని ఆయన తెలిపారు. నల్గొండ జిల్లా గట్టిపల్లి మండలం అంతంపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మాదగోని నాగమణి వెంకటేష్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుస్తూ గ్రామాభివృద్ధికి రోడ్లు, తాగునీరు, మరుగునీటి వ్యవస్థ, విద్యాభివృద్ధి వంటి హామీలు ఇస్తున్నారు. స్వాతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. దీంతో గ్రామంలో ఎన్నికల వాతావరణం ఉత్సాహంగా మారింది. తెలంగాణ ఉద్యమకారుడు పోలీస్ కృష్ణన్న వర్ధంతి సందర్భంగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెక్కం జనార్దన్, డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కృష్ణ త్యాగం మరవలేనిదని కొనియాడారు.